మీకు తెలుసా వామాకు మొక్కతో వాము రాదండి. మొక్కలు వేరుగా ఉంటాయి. వాము వాసన పోలి ఉండడం వల్ల వామాకు అంటాము. ఔషధ గుణాలున్న వామాకుతో రసం చేద్దాం. ఒక ప్యాన్లో కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, మిరియాలు వేసుకొని దోరగా నూనె లేకుండా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండు, 2 టొమాటోలు, వామాకు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, వామాకు, చింతపండు వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికిన తర్వాత 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా కొత్తిమీర కాడలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి రసంకి. ఇప్పుడు రుచి కోసం చిన్న బెల్లం ముక్క వేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. 10 నిమిషాలు మరిగించుకొని దంచిపెట్టుకున్న పౌడర్ వేసుకొని మరొక 5 నిమిషాలు మరిగించుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే వామాకు రసం రెడీ. నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి.